నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్గేట్ దగ్గర నగదు కలకలం రేపింది. దేవస్థానం టోల్గేట్ దగ్గర పోలీసు సిబ్బంది, దేవస్థానం సెక్యూరిటీ వాహనాల తనిఖీలో డబ్బుల కట్టలు బయటపడ్డాయి. అనుమానాస్పదంగా 30 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న నగదును శ్రీశైలం పోలీసులకు అప్పగించారు దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు. వాహనంలో నగదు కట్టలతో శ్రీశైలం వచ్చారు కొంతమంది వ్యక్తులు. తమది బంగారం వ్యాపారమని, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చామని చెప్పారు. నగదు ఉన్న వాహనాన్ని పోలీసులకు అప్పగించారు సెక్యూరిటీ సిబ్బంది. ఇక పట్టుబడిన నగదును సరైన డీటెయిల్స్ చూపించాలని కోరారు శ్రీశైలం పోలీసులు. నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్గేట్ దగ్గర నగదు కలకలం రేపింది. దేవస్థానం టోల్గేట్ దగ్గర పోలీసు సిబ్బంది, దేవస్థానం సెక్యూరిటీ వాహనాల తనిఖీలో డబ్బుల కట్టలు బయటపడ్డాయి. అనుమానాస్పదంగా 30 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న నగదును శ్రీశైలం పోలీసులకు అప్పగించారు దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు. వాహనంలో నగదు కట్టలతో శ్రీశైలం వచ్చారు కొంతమంది వ్యక్తులు. తమది బంగారం వ్యాపారమని, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చామని చెప్పారు. నగదున్న వాహనాన్ని పోలీసులకు అప్పగించారు సెక్యూరిటీ సిబ్బంది. ఇక పట్టుబడిన నగదును సరైన డీటెయిల్స్ చూపించాలని కోరారు శ్రీశైలం పోలీసులు.